అదండి. ఇప్పుడు 2 రీజన్స్ అండి. ఒకటి అదే పోలీస్ ఆఫీసర్ గా, అట్లాగే మానవ మాతృనిగా, హిందువుగా, దేవుడంటే భయము, భక్తి ఉన్న కారణాల చేత ఈ గత సంవత్సరాల నుంచి జరుగుతున్న విషయాల మీద కలత చెంది అనేక మంది, కోట్లాది మంది భక్తులు మనోభావాలు ఏ విధంగా దెబ్బతిన్నాయో అదే విధంగా నా మనోభావాలు దెబ్బతినడం వల్ల నేను నా మనసు గాయపడడం వల్ల కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వేరే ప్రత్యేకమైన కారణాలు ఏమీ లేవు. సో ఆ కంప్లైంట్ ని ఏ విధమైన చర్య తీసుకోకుండా నేను కంప్లైంట్ ఇచ్చాను, ఆ పొలిటికల్ కామెంట్స్ చేశావు, ఆ కంప్లైంట్ తో పాటు ఏ విధమైన ఆధారాలు సమర్పించలేదు, దీనికి లోకస్ స్టాండీ లేదు, నువ్వు ఒక మెడికల్ లీవ్ లో ఉండి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఎట్లా కంప్లైంట్ ఇస్తావు, ఇవన్నీ వైలేషన్ ఆఫ్ సిసిఎస్ రూల్స్ అని నాకు డీజీ గారు సడన్ గా 2 days బ్యాక్ ఒక మెమో ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఇచ్చారండి మెమో? 2 days బ్యాక్ అండి. ఓకే, రైట్. నిన్న రైట్ 21st, ఐ థింక్ 21st. ఓకే. 21st ఇవ్వగానే యాక్చువల్లీ ఐ వాజ్ షాక్డ్. నేను చేస్తున్న కార్యక్రమం నా గురించి కాదండి, నా స్వార్థం గురించి కాదండి. భక్తుల మనోభావాలు, నా మనోభావాలు దెబ్బతినడం వల్ల కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇట్స్ నాట్ ఎ క్రైమ్. నేను కంప్లైంట్ అనేది ఇది నా రాజ్యాంగబద్ధమైన హక్కు. అవునండి, అవును. నా హక్కుకి అడ్డంకి ఏం చూపించారు డీజీపీ గారు? నువ్వు యూనిఫామ్ లో ఉన్నావు కాబట్టి, సర్వీసెస్ రూల్స్ నువ్వు వైలేట్ చేసావు కాబట్టి నువ్వు తప్పు చేశావు. యు ఆర్ అబ్యూజింగ్ ది డ్యూటీస్. సో ఐఎమ్ అబ్యూజింగ్ ది డ్యూటీస్. వారు వాడిన పదం నాకు, నేను ఇంత కష్టపడి 35 years అహోరాత్రాలు పనిచేసి డిపార్ట్మెంట్ కి సేవలు అందించిన నేను, బికాస్ సమ్ పర్సన్స్ ఇలా దేవుడి పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారని కంప్లైంట్ ఇస్తే నా కంప్లైంట్ మీద చర్య తీసుకోకుండా మరలా నేనే అబ్యూజివ్ టువార్డ్స్ మై డ్యూటీస్. ఇది చాలా అవమానకరమైన పదం నాకు. సో అందుకని అంటే నేను ఇచ్చిన కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోవడానికి నా యూనిఫామ్ అడ్డం వస్తుంది కాబట్టి జస్ట్ ఐ డిసైడెడ్ దట్ నేను నా విధులను నుంచి తప్పుకోవడం. ఇంకా దెర్ ఇస్ నో ఆప్షన్.